హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు అయితే నేను కర్ణాటక స్టైల్ పులిహోర అయితే చేస్తున్నా. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక కప్పు చింతపండు అయితే తీసుకున్నా. ఒక కప్పు చింతపండుకి 3 కప్పులు వాటర్ వేసి 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మీకు అంత టైం లేదు అంటే హాట్ వాటర్తో ఒక 20 మినిట్స్ నానబెట్టుకోండి. చింతపండు అయితే ఇక్కడ నానిపోయింది. ఇక్కడ ఇప్పుడు అంతా స్మాష్ చేసి పిప్ అంతా సపరేట్ చేయాలి. ఈ చింతపండు పులిహోర ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక మంత్ అయితే నిల్వ ఉంటుంది. మనకి లంచ్ బాక్సెస్కి చాలా మంచి రెసిపీ అనమాట. లంచ్ బాక్సెస్కి బాగుంటుంది పిల్లలకి. అలాగే మనకి ఎప్పుడన్నా కూర లేదు అన్నప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కలుపుకోవచ్చు. నైట్ మిగిలిన రైస్ ఉంటుంది కదా, దాంతో కలుపుకోవచ్చు. ఇలా 3 కప్స్ వాటర్ వేసి గుజ్జు అయితే సపరేట్ చేసుకున్న. పిప్ సపరేట్, గుజ్జు సపరేట్, చింతపండు గుజ్జు అలా చేసుకొని ఇది ఒక కడాయి పెట్టి ఏదైతే గుజ్జు రెడీ చేసుకున్నాం కదా, ఆ గుజ్జు వేసి బాయిల్ రానివ్వాలి. ఇక్కడ గుజ్జు బాయిల్ వస్తుంది కదా, ఇంకొక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనము పులిహోర పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం. ఒక స్పూన్ మెంతులు అయితే వేస్తున్నా. మెంతులు సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వేగాక, కలర్ మారాక ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ వేయించుకోవాలి. స్టార్టింగ్ ఆయిల్ వేయకండి, కలర్ మారాక వేయండి. ఇలా చేసేదానివల్ల మెంతులు అనేది చేదు రాకుండా ఉంటుంది. కలర్ ఇంకా మళ్ళీ ఇంకొద్ది గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మంట సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా వేయించుకుంటున్నా. ఇది మళ్ళీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెంతులు అయితే వేగాయి. నెక్స్ట్ ఒక స్పూన్ మిరియాలు వేస్తున్నా. నెక్స్ట్ ఒక స్పూన్ మిరియాలు, తర్వాత 3 స్పూన్లు జీలకర్ర. ఇక్కడ జీలకర్ర ఎక్కువే పడుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ వేస్తే, అందుకే 3 స్పూన్స్ వేస్తున్నా. ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని 1 మినిట్ వేయించుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ 4 స్పూన్లు, 4 లేకపోతే 5 స్పూన్లు ధనియాలు వేయండి. ధనియాలు వేసి ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అన్నీ మసాలాలు మనం వేయించుకొని సపరేట్ ఒక ప్లేట్లకు వేయించుకోవాలి. ఈ ధనియాలు వేయించే టైంలోనే ఒక పిడికడంతా కరివేపాకు వేయండి. అది కూడా దీంతో పాటే వేయించుకోండి. ధనియాలు కరివేపాకు వేగింది. అన్నీ ఏవైతే వేయించుకున్నామో అవన్నీ కూడా ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోండి. ఇక్కడ ఒక 10 బ్యాడిగే మిర్చి, తర్వాత ఒక 5 నార్మల్ మిర్చి తీసుకున్నా, గుంటూరు మిర్చి. అలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి. అన్నీ కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. మళ్ళీ ఇవి కూడా పక్కన తీసుకొని 4 స్పూన్లు ఇవి నువ్వులు తీసుకోవాలి. 4 స్పూన్లు నువ్వులు తీసుకొని చిటపటలాడేదాకా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని. నెక్స్ట్ ఒక స్పూన్ ఆవాలు కూడా వేయించుకోండి.
నెక్స్ట్ ఒక కప్పు చింతపండు గుజ్జుకి ఒక కప్పు కొబ్బరి తురుము కూడా పెద్దగా వేయించే అవసరం లేదు. మనం జస్ట్ స్టవ్ బంద్ చేసి ఇంకా అదే ప్యాన్లో వేడి ఉంటుంది కదా, అంతే చాలు, వేడైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చింతపండుది ఒక కప్పు చింతపండుకి ఒక కప్పు బెల్లం వేయాలి. ఒక కప్పు బెల్లం వేసి కొద్ది ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. అప్పటి నుంచి మరుగుతుంది. 10 నిమిషాలు అయింది. ఆ వేయించుకునే దానికంతా ఒక 10 మినిట్స్ పట్టింది. ఇది వేగుతూనే ఉంది చింతపండు గుజ్జు. లాస్ట్ టోటల్గా గుజ్జు అంతా ఒక 15 నిమిషాలు వేగాలి. ఇక్కడ వేయించుకున్న కొబ్బరి నువ్వులు జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి చాలు. ఇవి ఎక్కువ నున్నగా అయితే బాగుండదు. అంత జస్ట్ ఒక పల్స్ అంతే ఇచ్చాను చూడండి. ఇంకా బర్గ్గానే ఉండాలి ఇవి, లేకపోతే డైరెక్ట్గా వేసినా పర్లేదు, కానీ కొద్ది బర్గ్గా ఉండి వేయాలి. తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ మిక్సీ పట్టుకుంటే ఇలా అయింది చూడండి పౌడర్. ఇలా పౌడర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఆ పౌడర్ అంతా మనం ఎంత వేయాలంటే పౌడరు ఒక కప్పు కొంచెం ఇంగు వేసుకుంటున్నా, దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకుంటున్నా. ఎంత పౌడర్ వేయాలంటే ఒక కప్పు చింతపండు తీసుకున్నా కదా, ఒక కప్పు పౌడర్ మనకి పులిహోర పౌడర్ వేయాలి. ఇదంతా కానీ మెజర్మెంట్స్ ఏంటంటే ఒక కప్పు పౌడర్కి ఇది నేను చూపించిన మెజర్మెంట్ స్పూన్స్తో అన్నీ కానీ ఎంత వేసుకోవాలని నేను చూపించిన మెజర్మెంట్తో చేస్తే ఒక కప్ అయితే అవుతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. తర్వాత మనము నువ్వులు కొబ్బరి బర్గ్గా చేసుకున్నాం కదా, అది కూడా ఈ టైంలో వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది వేసినాక స్టవ్ ఆఫ్ చేసేయండి, మళ్ళీ లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వేస్తున్నా. ఇది ఇన్స్టెంట్ పులిహోర గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే జస్ట్ ఇది పెట్టుకునేది ఈ ఇన్స్టెంట్ పులిహోర. మళ్ళీ ఇప్పుడు ఇది చల్లగైంది చూడండి. ఇందాక నేను సాల్ట్ వేసేది మర్చిపోయినా, అందుకే ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసిన. ఇది ఇన్స్టెంట్, ఇది ఒక మంత్ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడం అంతే. ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని పోపు వేసుకోవడం అంతే. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి పోపు దినుసులు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా ఇవన్నీ బాగా కరెక్ట్గా వేగాక కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోవాలి. తర్వాత నాకు నలుగురికి కావాలి కాబట్టి ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నా. ఒకరికి ఒక స్పూన్ అలా గుజ్జు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేను ఒక 4 స్పూన్లు వేసుకున్నా గుజ్జు. ఏదైతే ఇన్స్టెంట్ ఇది ఉంది కదా, 4 స్పూన్లు వేసుకుంటే ఇప్పుడు నలుగురికి సరిపోతుంది ఈ గుజ్జు. ఇంత గుజ్జు నలుగురికి రైస్కి ఆల్మోస్ట్ 1.5 పావు రైస్కి అయితే ఇది సరిపోతుంది. ఈ టైంలో కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి. ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకోండి. ఈ క్లిప్ మిస్ అయింది, దీంట్లో ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది ఈ టైంలో. సరే, నేను ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి. సో పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. దానికి 2 స్పూన్లే వేసుకున్నాం పులిహోర గుజ్జు. 2 స్పూన్లు వేసుకుంటే చాలు, పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవడం అంతే. మీకు సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంటే చూసి వేసుకోండి. ఇలా పులిహోర అయితే రెడీ అయింది.
ఇంకా ఆల్రెడీ ఇన్స్టెంట్ పులిహోర కూడా ఉంది కదా, ఇన్స్టెంట్ పులిహోర కానీ తర్వాత ఇది నేను ఇందాక పోపు వేసుకోండి గుజ్జు ఇంత మిగిలింది నాకు పిల్లలకి లంచ్ బాక్స్కి రెడీ చేశాక ఇంత మిగిలింది నాకు పులిహోర గుజ్జు. ఎప్పుడన్నా అవసరం బట్టి యూజ్ చేసుకుంటాను. ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్ పులిహోర మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం పోపు వేసుకోవడం అంతే. ఇది 1 month ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 months అయినా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నా. ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.